హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాగి చెంబులో నీళ్లు పోసి ఎందుకు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం. రాగి చెంబులో నీళ్లు పోసి ఎందుకు పెట్టుకోవాలంటే మన పెద్దలు చెప్తారు కదండి, రాగి రాకోరుతుంది అని అంటారు. అంటే ఏంటంటే మనం ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అనేది ఉంటుంది, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకోసం రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ రాగి చెంబును శుభ్రంగా కడగాలండి, కడిగి తుడుచుకోవాలి. ఎలాంటి మచ్చలు లేకుండా రాగి చెంబును శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. గంధంతో స్వస్తిక్ గుర్తు కానీ లేదు అంటే బొట్లు, గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. రాగి చెంబును శుభ్రంగా అలంకరించుకోవాలి నీట్గా. స్వస్తిక్ గుర్తు కానీ సవ్య దిశలో ఉన్న స్వస్తిక్ గుర్తు కానీ వేసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న రాగి చెంబులో మంచినీరు పోసుకోవాలండి. చెంబు నిండా శుభ్రమైన మంచి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు, మన ఇంట్లో ఎలాంటి సుగంధ ద్రవ్యాలున్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను జువ్వాది పౌడర్ వేసానండి. ఎలాంటి పచ్చకర్పూరం కానీ, ఎందుకంటే లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం కదండి, దానికోసమని వేస్తాము. మన ఇల్లంతా కూడా మంచి సువాసనతో నిండిపోయి ఉంటుంది. ఇది జువ్వాది పౌడర్ అండి, చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది మనకు పూజా స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని మళ్ళీ కొంచెం ఇలా తీసుకొని రాగి చెంబులో వేసామంటే మనకు మంచి సుగంధం నిండి ఉంటుంది. ఇంకా దీంట్లో ఒక రాగి నాణెం కానీ లేదు అంటే మన ఇంట్లో నార్మల్గా వాడే నాణెం కానీ వేసుకోవచ్చండి. అలాగే పూలతోటి అలంకరించుకోవాలి, పుష్పాలతోటి చెంబును అలంకరించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎర్రటి పుష్పాలు కానీ మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి చెంబును అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ చెంబుని ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాము. మన తూర్పు ద్వారం అయితే లోపలికి వస్తుంటే కుడి సైడ్ వేసుకోవాలండి, అంటే ఈశాన్య మూలలో పెట్టుకోవాలి అన్నమాట. మనము ద్వారం నుంచి లోపలికి వస్తుంటే రైట్ సైడ్, అది ఈశాన్య మూల. తూర్పు ద్వారం అయితే నా దగ్గర అయితే ఒక చిన్న పీట ఉందండి, అక్కడే నేను రాగి చెంబును పెట్టుకుంటాను. ముందుగా ఆ పీటపై పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న పీటపై మనము ఆల్రెడీ సిద్ధం చేసుకున్న రాగి చెంబును ఇక్కడ పెట్టాలండి. ఇలా పెట్టిన రాగి చెంబు చుట్టూ మనం పుష్పాలతోటి అలంకరించుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవడం వలన మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అని వెళ్ళిపోతుంది. మన ఇంట్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళినా కూడా మన వెళ్ళిన పని విజయవంతం అవుతుంది. ఈ చెంబును ప్రతి సోమవారం కానీ గురువారం కానీ మార్చుకోవాలి అండి. మంగళ శుక్రవారాలు తీయకూడదు. ప్రతి సోమవారం సాయంత్రం, గురువారం సాయంత్రం మార్చుకోవచ్చు. మంగళ శుక్రవారాలు అమావాస్య రోజుల్లో మాత్రం తీయకూడదండి.